పార్టీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థిత్వం ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మిగిలిన 6 స్థానాలకు పలువురు పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ప్రకటనలో జాప్యం ఆశావహుల్లో టెన్షన్ రేపుతోంది. ఏడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 7వ తేదీ చివరి తేదీ. అసెంబ్లీలో సంఖ్యాబలం రీత్యా తెలుగుదేశం పార్టీ 5 స్థానాలను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను కైవసం చేసుకుంటాయి. వైసీపీ ఇప్పటికే గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లనానిలను తన అభ్యర్థులుగా ప్రకటించింది. తెలుగుదేశం పార్టీలో కేవలం నారా లోకేష్ స్థానానికి మాత్రమే స్పష్టత వచ్చింది. మిగిలిన 4 స్థానాలపై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది వసూలు కావడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే కడప, ఒంగోలు నుంచి సీనియర్ లీడర్లు రామసుబ్బారెడ్డి, కరణం బలరాములు పోటీ పడుతూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఆశాభావుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యే, గవర్నర్ కోట ఎమ్మెల్సీ కోట అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో పలువురు సీనియర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా కోట నుంచి ప్రతిభాభారతి, శోభ, హైమావతి, హేమలత, మీసాల పద్మజ పోటీ పడుతూ ఉండగా ఓసీ కోట నుంచి గల్లా అరుణకుమారి, ముళ్లపూడి రేణుకలు పోటీ పడుతున్నారు. అయితే శ్రీకాకుళం నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ కోసం కలిశెట్టి అప్పలనాయుడు, కోళ్ల అప్పలనాయుడు ఆశిస్తున్నారు. మరోవైపు విశాఖ జిల్లా నుంచి మాడుగుల మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, తూర్పుగోదావరి జిల్లా నుంచి చైతన్యరాజు, కృష్ణా జిల్లా నుంచి నాగులమేర, బచ్చులర్జునుడు పోటీ పడుతూ ఉండగా గుంటూరు జిల్లా నుంచి చందు సాంబశివరావు, దాసరి రాజా మాస్టర్, ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, జూపూడి ప్రభాకర్, నెల్లూరు జిల్లా నుంచి ఆనం బ్రదర్స్, బలిజ సామాజిక వర్గం నుంచి అనంతపురానికి చెందిన ఆదన్న, బత్తేల చెంగల్రాయుళ్లు పోటీ పడుతున్నారు. ఇక కర్నూలు జిల్లా నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కడప నుంచి సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, విశ్వనాథ నాయుళ్లు పోటీ పడుతున్నారు. అయితే గత 2 రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు 7 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల వడపోత చేసినట్లుగా తెలిసింది. అయితే శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్న కలిశెట్టి, కోళ్ల అప్పలనాయుళ్లు, కడపకు చెందిన రామసుబ్బారెడ్డి, ఒంగోలుకు చెందిన కరణం బలరాంలు పార్టీలో కొనసాగడంపై పునరాలోచన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.